ఓవరాల్గా ట్రెండ్ అప్ ఉన్నది. ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది ఫస్ట్ లో ఫామ్ అయింది. ఎస్టర్డేస్ క్లోజ్ లో ఇంటాక్ట్, లో బ్రేక్ కాకుండా క్లోజ్ అనే దాని మీదకి వెళ్ళిపోయింది, కానీ బ్యాండ్ కింద ఉన్నది కాబట్టి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఇక్కడ ఓవరాల్ ట్రెండ్ అప్ ఉన్నా కూడా ఫస్ట్ ట్రెండ్ ఇంట్రాడే ట్రెండ్ కూడా మారాలి అని చెప్పేసి అని అంటే లో ఇంటాక్ట్లో ఉండాలి. ఎస్టర్డే క్లోజ్ మీదకి పోవాలి, బ్యాండ్ మీదకి ప్రైస్ పోవాలి. పోయిన తర్వాత రీటెస్ట్కి రావాలి. రీటెస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో రీటెస్ట్కి వచ్చింది, స్పాట్ వచ్చింది, కాల్ వచ్చింది, కానీ పుట్ అనేది రాలేదు. ఒకళ్ళు తీసుకోవాలి ట్రేడ్ అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకొని ఇచ్చేసి సమ్వేర్ అరౌండ్ 108, 110 ఎగ్జాక్ట్ పట్టలేము కదా, 108 నుంచి 110 మధ్యలో ఇక్కడ బయింగ్ వస్తుంది. 128 వరకు పోయింది. మనం చేసే ట్రేడ్ అనేది 10-12 రూపీస్ ట్రేడే కాబట్టి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 110లో తీసుకున్నా కూడా 122, 123లో ఎగ్జిట్ అయిపోతాం. కానీ అది సమ్వేర్ అరౌండ్ 127, 128 వరకు పోయింది. ఇది ఫస్ట్ ట్రేడ్, ఇది అగ్రెసివ్గా ఉన్నప్పుడు తీసుకునే ట్రేడ్ ఇది. కానీ ఇంకా దీనికంటే కూడా ఇంకా బ్రహ్మాండమైన ట్రేడ్ ఏంది అని చెప్పేసి అని అంటే ట్రెండ్ అప్ ఉన్నప్పుడు, ఇంట్రాడే ట్రెండ్ కూడా అప్ అయినప్పుడు బ్యాండ్ మీదకి పోయింది కాబట్టి రీటెస్ట్కి వచ్చినప్పుడు ది బెస్ట్ ట్రేడ్ ఏంది అని చెప్పేసి అని అంటే అదర్ సైడ్ ట్రెండ్ మీదకు ఉన్నది పుట్ అనేది కింద నుంచి రెసిస్టెన్స్ బ్యాండ్ దగ్గర రావాలి. ఆ బ్యాండ్ దగ్గరకు వచ్చి రెసిస్టెన్స్ హయ్యర్ ఈఎంఐ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో కనుక మనం కాల్ బై చేయాలి. ఎందుకంటే ట్రెండ్ అప్ ఉన్నది కాబట్టి, ఇంట్రాడే ట్రెండ్ అప్ ఉన్నది, ఓవరాల్ ట్రెండ్ అప్ ఉన్నది కాబట్టి పుట్ అనేది రెసిస్టెంట్ బ్యాండ్ దగ్గరకు వచ్చినప్పుడు, కింద నుంచి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కాల్ బై అవుతుంది. ఇక్కడ ఈ జోన్లో కాల్ బై అవుతుంది. కాల్ బై అయినప్పుడు అక్కడ ఎగ్జిట్ అయినాము. ఇక్కడ సెకండ్ ఎంట్రీ వచ్చింది, సబ్జెక్టు ఆర్ఎస్ఏ కూడా 40 దగ్గరకు వచ్చింది. ఇక్కడ బై చేసినట్టయితే 90-95% సక్సెస్ రేటు ఉంటుంది. ఈ ట్రేడ్లో నేను చేసింది అదే ఇవాళ.